సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఇంటికి వచ్చే టైం చూస్తే మాత్రం సో ఈరోజు సాటర్డే. సో షాప్లో అయితే అంత గిరాక్ అయితే లేదు గాయస్. సో మళ్ళీ సాయంత్రం వెళ్ళి షాప్ అయితే క్లీన్ చేయాలి, ఎందుకంటే సాటర్డే నేనైతే షాప్ అయితే క్లీన్ చేస్తాను. సో మనమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంట్లో మమ్మీ ఏం స్పెషల్ చేసిందో చూపిస్తాను. సో హే గైస్, ఆల్మోస్ట్ టైం చూడొచ్చు, ఎగ్జాక్ట్ 2 అవుతుంది. సో మనం వెంకటస్వామి కూడా హై అయిపోయాను. ఇంట్లో మమ్మీ మాత్రం బిజీగా అయితే సీరియల్ అయితే వస్తుంది గాయస్. సో మమ్మీ మాత్రం అయితే సీరియల్ అయితే బిజీగా చూస్తుంది గాయస్, చూడొచ్చు. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి క్యారెట్ కీర, వైట్ రైస్, ఇంకా టమాటా కర్రీ, అంతే గాయస్. పాపడాలు చేయమన్నా కానీ మమ్మీ అయితే చెయ్యి అని చెప్పింది. సో నేనే ఆమ్లెట్ తీసుకున్న, మమ్మీ చేయలే. వాతావరణం అయితే ఈరోజు అయితే చల్లగా ఉంది గాయస్, ఎందుకంటే వర్షం పడేటట్లనే ఉంది. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. చాలా స్పీడ్గా టైం వెళ్ళిపోతుంది. సో గాయస్, ఆల్మోస్ట్ అయితే మన కత్తర్లో అయితే షార్ప్ వేయించుకొని వచ్చినాయి గైస్. సో ఎందుకంటే మంత్కి ఒకసారి అయితే కత్తర్లో ఒకసారి షార్ప్ పట్టుకొస్తే మాత్రం ఇక వెంట్రుకలు అనేది ఈజీగా కట్ అవుతాయి గైస్, లేకపోతే ఇట్లా ఖరాబ్ అయిపోయినట్టు ఉంటాయి. సో చూడొచ్చు ఎంత షార్ప్ ఉన్నాయి. సో ఆ బ్లూ కలర్ అయితే నావే గైస్, నేను బ్లూ కలర్ అదే సిద్ధతో చేసా. మిగతా సిల్వర్ కలర్ ఉంది, అది వచ్చేసి మా ఓనర్ది గైస్. సో ఇట్లా పట్టేయడం వల్ల ఏమవుతుంది అంటే కస్టమర్స్కి ఇట్లా నొప్పి కాదు, కత్తెర పట్టుకున్నట్లు కూడా కాదు. చివరికి టైం అయితే 9 అయితే నేను చికెన్ లివర్ తీసుకొచ్చిన, నీళ్ళలో బాయిల్ చేసి మా డాడీ అయితే వాష్ చేస్తుంది మంచిగా, చూపిస్తా చూడండి. సో మొత్తం చీకటి ఉంది కాబట్టి కనిపించదు కదా, మా డాడీ లోపలికి వచ్చినాక చూపిస్తా. సో మా మమ్మీ మాత్రం చపాతీలు అయితే చేసేసింది. సో అవి ఇంకా అయితే చేయలేదు చపాతీలు. ఆల్మోస్ట్ అయితే ఇగో పిండి అయితే కలిపి రౌండ్గా వేసి పెట్టేసి ఇంకా పెంక మీద ఫ్రై చేయడమే. సో ఒక 5-10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇగో మా మమ్మీ అయితే కొంచెం మంచి బాయిల్ చేసింది లివర్. సో దాని తర్వాత అయితే మంచి నీట్గా క్లీన్ చేసింది మా డాడీ, ఎందుకంటే స్మెల్ రాకుండా. సో ఉల్లిగడ్డలు అయితే వేసింది కడాయిలో. సో ఇప్పుడైతే కర్రీ ఇంకా స్టార్ట్ చేయలేదు మమ్మీ. సో ఇక జెల్ అయితే స్టార్ట్ చేయబోతుంది కర్రీ అయితే గాయస్. సో ఇగో గుండె మొత్తం ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంది. సో ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. సో ఇక చపాతీలు కూడా మమ్మీ వచ్చి స్టార్ట్ చేసేసింది గాయస్ ఇగో. సో గరం ఇక మక్క అయితే 9:30 వరకు వస్తుంది. సో అప్పట్లో కూడా ఉంట అయితే రెడీ అవుతుంది. 9:30 కాదు, ఇక 10 లోపల ఉంట రెడీ అయిపోతుంది. మక్క వచ్చే టైంకి ఉంట రెడీ అయ్యే టైంకి 2 సేమే ఉంటాయి. సో అమ్మ ఫస్ట్ టైం మనం లల్లెమ్మడి కలిసి తినబోతున్నాం అమ్మ వచ్చే వరకు ఉంట అవుతుంది కదా. సో ఫస్ట్ టైం గాయస్ మక్క వచ్చే వరకు అయితే ఉంట అయితే అవుతుంది. సో లేకపోతే ఈ టైం వరకు తిని మా మమ్మీ డాడీ వండుకుంటారు, ఎందుకంటే సో ఇగో నీట్గా అయితే ఫ్రై చేస్తుంది మమ్మీ అయితే. సో మనకైతే ఫుల్ అండ్ ఫుల్ ఆకలి పైన ఉన్నాం. ఓహే కాదు, ఆల్మోస్ట్ అయితే కూడా కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది. సో నేను మా డాడీ ఇద్దరం తిన్నాం. మక్క వచ్చినాక మా మమ్మీ ఇద్దరు కలిసి తింటారట గాయస్. సో వేడి చికెన్ లివర్, ఇంకా అయితే చపాతీ, ఇంకా నిమ్మకాయ, వైట్ రైస్. సో మనైతే ఫాస్ట్ అయితే తింటాం గాయస్. సో హే గైస్, ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. So thank you for watching my video. If you like, share and subscribe. So good night, bye and see you.